నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా కోర్టుకెళత, బెంగాల్ సీఎం మమతా ఆరోపణలు. ఢిల్లీ గాలిలో యాంటీబయాటిక్, రెసిస్టెంట్ బ్యాక్టీరియా జనానికి శ్వాస సమస్యలు. ఇరాన్ కు ప్రయాణాలు మానుకోండి, భారతీయులకు కేంద్రం సూచన. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తామని టీఎంసీ చీఫ్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఎస్ఐఆర్ అధికారుల వేధింపులు, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు భయాందోళనకు గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్నారని ఆమె ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లా సాగర్ ఐలాండ్ లో జరిగినటువంటి బహిరంగ సభలో మమత మాట్లాడారు. ఎస్ఐఆర్ సిబ్బంది ఎలాంటి సహేతుక కారణాలను చూపకుండానే అర్హులైన ఓటర్ల పేర్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారని విమర్శించారు. మామూలుగా చేపట్టే ఈ ప్రక్రియను ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు. ఓటర్ల పట్ల అమానవీయంగా వ్యవహరించడం, ఎస్ఐఆర్ నేపథ్యంలో సంభవిస్తున్న మరణాలపై 6న కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో శీతాకాలంలో గాలి కాలుష్యం వేధిస్తుంది. దీంతో పాటు సూక్ష్మజీవ నాశన ఔషధాలకు లొంగకుండా మనుగడ సాగించే సత్తాగల బ్యాక్టీరియా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా స్టఫిలోకోక్సి అనే బ్యాక్టీరియా వృద్ధి చెందింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిశోధనలకు ఈ నగరంలోని వివిధ ప్రాంతాలు, మురికివాడల్లో అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు. ఇంటి లోపల, వెలుపల, గాలిలో ఉన్న బ్యాక్టీరియాను వీరు పరీక్షించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన పరిమితుల కన్నా ఎక్కువగా ఈ బ్యాక్టీరియా కనిపించింది. శీతాకాలంలో ఇది అత్యధికంగా ఉంది. ఒక ఔషధాన్ని నిరోధించి తట్టుకుని నిలిచే సామర్థ్యం 73% స్టఫిలోకోక్సిలో కనిపించింది. 1 కన్నా ఎక్కువ ఔషధాలను నిరోధించి మనుగడ సాగించే సామర్థ్యం 36% స్టఫిలోకోక్సి బ్యాక్టీరియాలో కనిపించింది. ఇరాన్ లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో టెహ్రాన్ కు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని దేశ పౌరులకు భారత ప్రభుత్వం సూచించింది. తదుపరి ఆదేశాల మేరకు ఇరాన్ కు అనవసర ప్రయాణాలను నివారించుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న భారతీయ పౌరులు, భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండి నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని టెహ్రాన్ లోని భారత ఎంబసీకి చెందిన వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిళ్లను నిశితంగా గమనిస్తూ ఉండాలని కేంద్రం పిలుపునిచ్చింది. రెసిడెంట్ వీసాలపై ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు భారత ఎంబసీలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోసిగి మేనేజర్, పంచాయతీ సర్పంచ్ అయ్యమ్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకాన్ని మార్పు చేసి కొత్తగా వికసిత్ జీరామ్జీ పథకంలో 125 రోజులుగా ఉపాధి మార్చడం జరిగిందని కోసిగి మేజర్ పంచాయతీ సర్పంచ్ అయ్యమ్మ తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలో వికసిత్ భారత్ జీరామ్జీ గ్రామ సభల ద్వారా గ్రామ పంచాయతీ ప్రణాళిక ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ మహబూబ్ బాషా, డిప్యూటీ ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి, టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, ఆడబడ్డ సింగిల్ విండో చైర్మన్ నాడిగేని అయ్యన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 125 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, గతంలో 100 రోజులు ఉండగా ఇప్పుడు అదనంగా 25 రోజుల పని దినాలు పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మాణిక్యరాజు, జ్ఞానేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు చెట్టు సంక్రాంతికి కార్యక్రమం జరగడం వల్ల మన గ్రామంలో సంక్రాంతి జరిగే లోపల ఎటువంటి ఇబ్బందులు. ధన్యవాదాలు. తర్వాత మీడియా మిత్రులకు కూడా, విలేకరులకు, ప్రింటర్ విలేకరులకు కూడా ధన్యవాదాలు చెప్తూ, వసతులు కానీ, ప్రకృతి వైపరీత్యాల్లో చేపట్టే పనులు కానీ కింద మనం చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భారతదేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి సంబంధించి కానీ, ఇంకో విధంగా కానీ అక్కర్లేని సమయంలో కూలీలకు ఉపాధి కల్పన కల్పించాలని వాళ్ళకి వ్యక్తిగత. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతలం మండలం
బదనేహల్ గ్రామంలో నేడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మండల అధికారుల సమీక్షలో గ్రామ సభ జరగాల్సి ఉండగా గ్రామ సభకు సంబంధించి గ్రామ అధికారులు ఎవరూ రాలేకపోవడంతో గ్రామ మహిళలు సచివాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. చాలా రోజుల నుంచి త్రాగునీటి కష్టాలు ఉన్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభకి సంబంధిత అధికారులు వచ్చి ఉంటే వారి దృష్టికి తీసుకుపోయే వాళ్ళమంటూ మహిళలు వాపోయారు. ఒక్కొక్క కుళాయి కనెక్షన్ కు 30 నుంచి 40 మంది ఉండటంతో మంచినీళ్లు దొరకడం లేదంటూ తెలియజేశారు. వెంటనే త్రాగటానికి మంచినీళ్లు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మాకేం కావాలి ఇంటికి కుళాయి కావాలంటే మాకు వాడుకునేకి లేదు తాయకు లేదు. ఇప్పుడే ఇబ్బంది ఉన్నది. ఇంకా ఎండకాలం మా మేటకి కావాలి బదినాడు మాది ఇంకా ఇంత శుద్ధిలోనే ఇంత పరిస్థితి చేస్తే ఎండకాలంలో ఎట్లా కొనుక్కొని మా ఇంటింటికి కుళాయి కావాలి. ఎన్ని రోజులనే ఆగల మాకు. ఇప్పుడు చేశారు అప్పుడు చేశారంటే ఎన్ని రోజులనే కావాలి. మాకేం కావాలా కొళాయి కావాలి. వాడకనికి లేదు తాయకు లేదు. కొళాయికి 34 నుంచి ఎన్ని రోజులనే కాయాలి మాకు. ఎన్ని రోజులు చాలే ఇంట్లో వాళ్ళు ఎవరైనా తెచ్చేసేవాళ్ళు ఉండాలి. అందరూ వస్తేనే నడిచేవాళ్ళు. మాకు 30-40 మంది ఉండాలి. ఎంత 30-60 మంది పైన ఉండమ్మా. 32 మంది 32 చేసినారు. ఎట్లా పడతాం ఒక్క చూసిలేరు వచ్చి అడిగేకి అందరూ వస్తారు కానీ ఇంతవరకు మాత్రం ఎవరు అడిగేకి దీనికేయండి దానికేయండి అని అందరూ వస్తారు కానీ ఓటు అడిగేకి అందరూ వస్తారు. నీళ్ళ పరిస్థితి ఉండదా లేదని అడిగే గెలిచిన తర్వాత ఎవరు ఇంట్లో ఉంటే మా పరిస్థితి ఎవరు చెప్పాలి. మా ఇంట్లో పరిస్థితి ఎవరు చెప్పాలి. ఒక రోజు అనకాపల్లి జిల్లాలో జరిగిన చోరీ కేసును పోలీసులు 4 రోజుల్లోనే ఛేదించారు. ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం చర్చిలో 2026 నూతన సంవత్సర దినోత్సవం జనవరి 1వ తారీఖున జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నిందితుడిని జనవరి 5వ తారీఖున అదుపులోకి తీసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. చర్చిలో ఉన్న మ్యూజిక్ పరికరాలను చోరీ చేసిన నిందితుడిని గుర్తించి అతని వద్ద నుంచి చోరీకి గురైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఎస్ రాయవరం ఎస్ఐ విభూషణరావు ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు ఇప్పటికే పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమానితులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని కూడా వెల్లడించారు. అది అంటే ప్రజెంట్ బిఎన్ఎస్ చట్టం అయితే సెక్షన్ 331 క్లాజ్ 4 సెక్షన్ 305 క్లాజ్ 2 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా పాత ముద్దాయి అయిన ఒక చల్లంశెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి వాడిది అరట్లకోట విలేజ్ పాయకరావుపేట మండలం అండి. వీడు ఇంతకుముందు కూడా కొద్ది దొంగతనాలు చేయడంతో అనుమానంతో వాడి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజున మార్నింగ్ మన వాళ్ళ అనుమానంతో వీళ్ళని చెక్ చేయగా ఇన్స్పెక్టర్ గారు అడ్ రోడ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు అట్లాగే ఎస్రాయవరం ఎస్ఐ విభీషణ్ అండ్ సిబ్బంది వీడిని పట్టుకోవడం జరిగింది. వీడి దగ్గర నుంచి వీడు తీసుకెళ్తున్న అంటే తుని తీసుకొని వెళ్ళి అమ్ముకుందాము అని చెప్పేసి వీడు తీసుకువెళ్తున్నాడని చెప్పేసి ఆ 2 దొంగతనం కాబట్టిన 2 కూడా పిఏ సిస్టమ్ సౌండ్ మిక్సర్ అలాగే లాంగ్ పియానో ఈ రెండింటిని కూడా వాడి పొజిషన్లో నుంచి సీజ్ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగిందండి. వీడు ఇంతకుముందు పాయకరావుపేటలో 23లో ఒక రోబరీ కేసులో ముద్దాయిగా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఇంచుమించుగా దీంట్లో
ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే 2 బైక్స్ దొంగతనం చేశాడండి. క్రైమ్ నెంబర్ 20, క్రైమ్ నెంబర్ 21/25 2 కేసుల్లో బైక్ దొంగతనం చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అట్లాగే వీడి మీద ఒక గాంజా కేసు కూడా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉందండి. వీళ్ళ తాలూకా ఎంఓ ఏంటంటే ఇక్కడ బైక్స్ దొంగతనాలు చేయడం, ఏజెన్సీకి తీసుకొని వెళ్ళి ఏజెన్సీ వాళ్ళకి ఈ గాంజా స్మగ్లర్స్కి ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొనుక్కోవడం, తీసుకురావడం, ఇట్లాంటి బిజినెస్ వీడు చేస్తుంటారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నక్కపల్లిలో కూడా వీడి మీద ఇంకా పాత కేసు ఒకటి ఉంది, ఒక దొంగతనం, బైక్ దొంగతనం కేసు ఉంది. ఈ కేసు రిపోర్ట్ అయిన ఓన్లీ 4 డేస్లోనే ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు చాకచక్యంగా ఈ కేసులో ముద్దాయిని పట్టుకొని టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ రోజున అంబర్పేటలోని డాగ్ షెల్టర్ కేంద్రంలో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే కుక్కలు చనిపోతున్నాయని జంతు ప్రేమికులు ఏఏఎస్ఆర్ఏ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబర్పేట్ డాగ్ షెల్టర్ లో కుక్కలు చనిపోతున్నాయని సమాచారం రావడంతో డాగ్ షెల్టర్ వద్ద జంతు ప్రేమికులు గత రాత్రి లోనికి అనుమతి ఇవ్వాలని అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు సేవ్ ద యానిమల్స్ అనేది ఉంటుంది కదా సంస్థ, వాళ్ళు వచ్చారు ఇక్కడ, వాళ్ళే పిలిచిన్నారు. అదే వీడికి వచ్చి పర్మిషన్ లేదు, పంపించండి లోపలికి. పర్మిషన్ లేదు. ఎవరిని అడగాలి? సార్ని అడగండి, వీడి సార్. మరి మాకు వచ్చిన వీడియోస్ ఏంటి? చనిపోయినాయి, నిజంగా చెప్పండి. చనిపోయినాయి? చనిపోలేదు, చనిపోయినాయి వచ్చినాయి, ఇక్కడ వీడియోస్ వచ్చినాయి. నేను ఆల్రెడీ చూసి వచ్చాను, పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. ఉన్నది చెప్పేసి చనిపోలేదు మేడం, చనిపోతే మేము చెప్తాము. సరే మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ మేడం సరే సార్ ఉన్నాడు, సుగుణా సార్ నెంబర్ డౌట్ క్లారిఫై చేసుకుంటాం. మేడంకి తెలుసు. 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా బద్వేలులో రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎన్పి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారి విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక నెల్లూరు రోడ్లోని నాగభూషణం కాలేజీ వద్ద నుంచి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. 4 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా చర్యలు తప్పకుండా పాటించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేలు రవాణా శాఖ అధికారి శేఖర్ రావు మరియు అర్బన్ సిఐ లింగప్ప, రూరల్ సిఐ కృష్ణయ్య మరియు ఎస్ఐలు వారి సిబ్బంది పాల్గొన్నారు. 7వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ దినం బద్వేల్ గారు, టౌన్ సిఐ గారు, బద్వేల్ రూరల్ ఎస్ఐ నాతో పాటు మా వాక్థాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బద్వేల్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రజలందరికీ, బద్వేల్ పట్టణము మరియు చుట్టుపక్కల ప్రజలందరికీ ఈ ట్రాఫిక్ రూల్స్ యొక్క అవగాహన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైడర్ అండ్ పిల్లర్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వాహనాలు 4 వీలర్స్ అయితే అందరూ డ్రైవర్తో పాటు కో డ్రైవర్స్ మిగతా వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రమాదాలు తగ్గించాలని కోరుకుంటున్నాం. అట్లనే కండక్ట్ చేయడం జరిగింది బద్వేల్లో నాగభూషణం కాలేజ్ నుంచి సెంటర్ వరకు. ఈ వాక్థాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్. ఫస్ట్ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి ఏంటంటే వాహనాన్ని నడిపేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. యూనిఫామ్డ్ ఆఫీసర్ అడిగినప్పుడు చూపించగలిగేటట్టుగా ఉండాలి. అదేవిధంగా వాహనానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా క్యారీ చేయాలి. 2 వీలర్ నడిపే వ్యక్తి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే కనుక మళ్ళీ కేసులు రాస్తారు. అప్పుడు ఇబ్బంది పడకుండా మేము ఫస్ట్ అవేర్నెస్ చేస్తాం, ఎడ్యుకేషన్ చేస్తాం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అనమాట. అదేవిధంగా కారు నడిపే వ్యక్తి కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ డ్రైవరే కాకుండా కో ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుండి రక్షింపబడతారు. జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా ఈ దినము నాగభూషణం కాలేజ్ స్టూడెంట్స్తో కాలేజ్ నుంచి స్టూడెంట్ జంక్షన్ దగ్గరికి ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వెహికల్స్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.
మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రూరల్ సిఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్, తర్వాత అర్బన్ సిఐ అండ్ మై స్టాఫ్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ చేపట్టారు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే వాటర్ మోహన్స్ వెహికల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, వాళ్ళు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినా హెల్మెట్ ఉంటే కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కూడా చాలామంది కూడా యూనిఫామ్ ధరించట్లేదు, తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత ఆర్సీ ఇవన్నీ ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ఏదైనా రెక్టిఫై చేసుకొని వాహనాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ను మరియు యూనిఫామ్ను ఖచ్చితంగా ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు చిల్డ్రన్స్కి వెహికల్ అలో చేయకుండా లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే హెల్మెట్ తీసుకొని ధరించాలని ఈ యొక్క పార్వతీపురం ప్రజల సుదీర్ఘ కాలం నాటి కళ నెరవేరింది. పార్వతీపురం అభివృద్ధికి నిరంతరం తపన పడే ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. పార్వతీపురం పట్టణానికి 3 ప్రత్యేక రైళ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్, సికింద్రాబాద్, కాకినాడ నుంచి పార్వతీపురానికి, అలాగే పార్వతీపురం నుంచి కాకినాడ, సికింద్రాబాద్, వికారాబాద్ పట్టణాలకు రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 9, 10, 11, 12 తేదీలలో పార్వతీపురం నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. అడిగిన వెంటనే రైలు మంజూరు చేసిన డిఆర్ఎం, జిఎంఎలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి స్థాయిలో రైలు నడపడానికి కొన్ని వసతులు సమకూర్చాల్సి ఉంటుందని, ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్వతీపురం స్టేషన్ నుంచి రైళ్లు నడుస్తాయని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షులు తేజోవతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్వతీపురం హైదరాబాద్లో ఉన్నారు, అలాగే రాజమండ్రిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. అయితే 3 రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది, ఈస్ట్ కోస్ట్కి, సౌత్ సెంట్రల్కి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి ట్రాఫిక్ కొంచెం కంజెక్షన్ ఉండడం వలన ఇప్పుడు కొత్త ట్రైన్, స్పెషల్ ట్రైన్ వేయడానికి కూడా పాత ట్రైన్లు టైమింగ్ చూసుకొని ఇవ్వాలి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఈసారి మీ సౌత్ సెంట్రల్తో మాట్లాడతామని చెప్పి మాట్లాడడం, అందులో మనం సాధించిన 3 విషయాలు ఉన్నాయి. మొదటిసారి వికారాబాద్ నుంచి పార్వతీపురంకి, సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి, కాకినాడ నుంచి పార్వతీపురంకి. పార్వతీపురం లాస్ట్ స్టాప్, మన ఊరు కోసం వేసిన ట్రైన్లు ఇవి. నాకు తెలిసి మన ఊరి నుంచి బయలుదేరిన ట్రైన్లు కూడా లేవు. ఇది ఆరంభం. నేనేనైతే ఒక కళను కన్నానో, స్వప్నం కన్నానో, పార్వతీపురం అన్న మన స్టేషన్ నుంచి వేరే ఊర్లకి ట్రైన్లు పోవాలి, హైదరాబాద్కి పోవాలి, తిరుపతికి పోవాలి, ఇక్కడి నుంచి విజయనగరం, విశాఖపట్నం వెళ్ళే అవసరం లేదన్న ఆలోచనలో భాగంగానే అయితే మీ సభ ద్వారా ఈరోజు డిఆర్ఎం గారికి, జిఎం గారికి, సౌత్ సెంట్రల్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ట్రైన్ నెంబరు 07461, అది మనకి 9వ తారీఖుని, 10వ తారీఖు నుంచి 11వ తారీఖు, అలాగే 12వ తారీఖు వరకు నడుస్తుంది. అది వికారాబాద్ నుంచి పార్వతీపురంకి రావడం జరుగుతుంది. టైమింగ్ కూడా మీ అందరికి ఇస్తాను. రెండోది, ఇక్కడి నుంచి పార్వతీపురం నుంచి వికారాబాద్కి వెళ్ళేది 07462, పార్వతీపురం నుంచి బయలుదేరి మళ్ళీ వికారాబాద్కి వెళ్తుంది. ఇంకో ట్రైన్ ఉంది కాకినాడకి, అది 0707463, మనకి ఇది 12వ తారీఖున కూడా ఉంది. పార్వతీపురం నుంచి కాకినాడకి వెళ్ళేది. సో కాకినాడ నుంచి పార్వతీపురం కూడా మళ్ళీ వస్తుంటుంది అది. ఇంకోటి సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి, పార్వతీపురం నుంచి సికింద్రాబాద్కి 07464 ఒకటి, 07465 ఒకటి. ఈ ట్రైన్లు 3 ట్రైన్లు మన పార్వతీపురంకి రావడం జరుగుతున్నాయి. పార్వతీపురం నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి, వికారాబాద్కి, కాకినాడకి వెళ్ళడం జరుగుతున్నాయి. ఇది ఒక మొదటి దశ. ఒక ట్రైన్ ఆగాలి, ఒక ట్రైన్ వెళ్ళాలంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, క్లీనింగ్ కోసం, వాటిని పార్కింగ్ కోసం, ఇటన్నిటికీ. అయితే ట్రయల్ బేస్లో ముందు నడిపించండి, మీరు బిజినెస్ చూడండి, ఇక్కడి నుంచి బయలుదేరగానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా కోర్టుకెళత, బెంగాల్ సీఎం మమతా ఆరోపణలు. ఢిల్లీ గాలిలో యాంటీబయాటిక్, రెసిస్టెంట్ బ్యాక్టీరియా జనానికి శ్వాస సమస్యలు. ఇరాన్ కు ప్రయాణాలు మానుకోండి, భారతీయులకు కేంద్రం సూచన.
ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.